వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈవిడ మా అమ్మగారు లాంటి వారండి, మాతాజీ అంటారు ఈవిని. బ్రహ్మదేవుడు గురించి చెబుతారట, చూడండి వినండి అందరూ. చెప్పండి అమ్మా. బ్రహ్మదేవుడి రాత ఎలా ఉంటుంది అనే దాని గురించి అనమాట. ఓ రాజు రాణి ఉంటారు, వాళ్ళకి ఒక్కతే కూతురు. అయితే ఈ పెళ్లి వయసుకు వస్తుంది అనమాట. రాజు అనుకుంటాడు కదా తన అక్కయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాణి అనుకుంటుంది కదా తన తమ్ముడికి ఇచ్చి చేయాలి అనుకుంటుంది రాణి. రాజు కదా ఆస్థాన పురోహితుడిని పిలిపించి మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఇలా అనుకుంటున్నా, ఎవరితో అవుతుంది అని అడుగుతాడు అమ్మ ఆ పురోహితుడిని. అడిగితే పురోహితుడు అంటాడు కదా, మీ అమ్మాయికి పెళ్లి గడి అయితే వచ్చేసింది, ఎవరితో అవుతుందో నేను చెప్పలేను, భగవంతుడు ఎవరు రాశాడో తెలియదు కదా, మీరు పెళ్లి ప్రయత్నాలు చేసుకోండి, పెళ్లి మటుకు పెళ్లి గడియలు వచ్చేసాయి అని చెప్తాడు మాట. సరే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు ఇంకా రాజు అటు తన అక్క కొడుకి రెడీ అయిపోతాడు, రాణి ఇటు తన తమ్ముడికి రెడీ అయిపోతుంది. అటు శుభలేఖలు ప్రింట్ అయిపోతాయి, ఇటు శుభలేఖలు ప్రింట్ అయిపోతాయి. ఊరందరినీ భోజనాన్ని పిలిచేస్తారు. ఇక్కడ పైనుండి దేవతలు చూస్తామడ. రాజుగారి ఇంట్లో పెళ్లి, వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది, ఎవరితో అవుతుంది పెళ్లి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతామడ. ఎవరితో చేస్తున్నావు పెళ్లి, మాకు తెలుసుకోవాలని ఉందని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కదా, వీళ్ళిద్దరితో కాదు, బయట ముష్టోడు వస్తున్నాడు, కుంటోడు గుడ్డోడు, వాడికి లేని అవయవ లోపం ఉండదు అనమాట, వాడికి ఇచ్చి చేస్తున్నాను అంటాడు అనమాట. అంటే ఈ దేవతలందరూ అనుకుంటారు కదా, ఈ బ్రహ్మదేవుడు పని పాటలేదు, పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తాడు, ముందు వాడిని తీసుకెళ్లిపోయి అడవుల్లో పడేయనని గరుడు పక్షిని పిలిపించి వాడిని తీసుకెళ్లి ఎక్కడో అడవుల్లో ఎవరికి కనబడకుండా పడేసే అంటాడు. సరేనని పడేసేస్తుంది. ఆ గరుడు పక్షి వాడిని ఎత్తుకెళ్ళిపోయి పడేస్తుంది. వాడు ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేనేదో రాజుగారి ఇంట్లో భోజనం చేద్దామని నేనేదో వస్తే ఈ పక్షి ఏంటి నన్ను అడవుల్లో పడేసింది ఏంటి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే రాజుగారి ఇంట్లో అక్కడ వాళ్ళ సాంప్రదాయం, మనం బుట్టను ఎత్తుకుని పిల్లని ఎలా తీసుకొస్తాము అలా తీసుకురావాలన్నమాట. అక్కడ కూడా అయితే బుట్ట కాదు, ఒక ఆవిడలో పెళ్లి కూతుర్ని, ఒక ఆవిడలో స్వీట్లు పెట్టి అది గొడ్ల సావిడిలో ఎక్కడో అక్కడ దాచేస్తారు. ఆ పెళ్లి కొడుకు ఎవరైతే వెళ్ళి వెతుక్కుని ఆ కావడి మూత తీస్తాడో ఆ పెళ్లి కూతురు ఆ అబ్బాయి మెడలో దండ వేయాలన్నమాట. తండ్రి చెప్తాడు మరి, కావడి మూత ఎవరైతే తీస్తారో వాడే నీ భర్త అని. సరేనని కావడిని ఎక్కడో గొడ్ల సావిడిలో దాచేస్తారు. అలాగా వండిపోతుంది. ఇక్కడ ఈడేడుస్తున్నాడు కదా, ఆకలో ఆకలో అని అప్పుడు దేవతలకి జాలి కలుగుతుంది. రే ఆడి చచ్చిపోయేలా ఉన్నాడు, వాడికి ఏదైనా పడే, ఆ పెళ్లి మండపంలో ఏమన్నా ఉంటే పడేయి, ఏడుస్తున్నాడు, చచ్చిపోతే మనకి లేనిపోయిన పాపం అని అంటే ఈ పక్షి ఏం చేస్తుంది, ఆ కావడి తీసుకెళ్ళిపోయి అడవులో పడేస్తుంది. పక్కన స్వీట్లు ఉంటాయి కదా, ఆ వాసన చూసి ఈ కావడిలో ఏవో ఉన్నట్టున్నాయని ఆ కావడి తీసుకెళ్ళి అడవులో పడేస్తుంది. అడవులో పడేసేవాడికి ఈ ముష్టేడు ఏం చేస్తాడు, కొండమూత తీస్తాడు. తీసేసేవాడికి ఈ అమ్మాయి వెంటనే మెడలో దండేసేస్తుంది. దండేసేస్తే ఎవరు నువ్వు, ఏంటి దండ ఏంటి ఇదేంటి అని అంటే, ఏమో నాకు తెలియదు, మా నాన్న కావడి మూత ఎవరైతే తీస్తారో వాడే నీ భర్త అని అన్నాడు, నువ్వే నా భర్త అంటారు. నేను భర్త లేదు, పెళ్లి తూచి దండాన్ని తీసేసేపోతుంటే కాదు అని అంటాడు. అని అంటున్నాము, నేను కాసేపట్లో ఉంటే చచ్చిపోయేలాగా ఉన్నాను, నాకు నేనే పోషించుకోలేను, నిన్ను ఎలా పోషిస్తాను, నువ్వు రాజుగారు కూతురువి, ఇవన్నీ పెళ్లి లేదు ఏమీ లేదు, అంత తూచానని అంటే కాదు మీరు నా భర్త అని. ఇంకో కొండలో స్వీట్లు ఉన్నాయి, ప్రస్తుతం ఆకలి తీర్చుకుందాం అని చెప్పి ఆ స్వీట్లు భర్తకు పెట్టి తను తింటున్నాను. కాబట్టి దేవతల వల్లే రాత మార్చడం చేత కాలేదు, మానవ మాత్రలో మనం మారుస్తామా, అది ఈ యొక్క కథ అనమాట. థ్యాంక్స్ అమ్మా, మీకు చాలా బాగా చెప్పారు. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ ధన్యవాదాలు.